58 పేర్లు వచ్చినాయి, ఇందులో రాసున్నాయి. అయితే మనం ఏం చేద్దామంటే ఇందులో నుంచి ఒక చీటీ తీయాలి. ఆ చీటీ ఎవరి పేరు మీద వస్తుందో, సపోజ్ మన సరస్వతమ్మ గారి పేరు వచ్చింది అనుకోండి, ఆ పేరు కలిగినటువంటి కుటుంబంలో నుంచి ఒకరు మొట్టమొదటిగా భర్త అయితే భర్త లేకపోతే కుమారుడు, కుమారుడు లేకపోతే కుమార్తె, కుమార్తె లేకపోతే మనవలు, ఎవరు ఉంటారు కదండి. ఆ కుటుంబంలో వాళ్ళు వచ్చి ఒక 10 మంచి విషయాలు ఆమె కోసం చెప్పాలి. అర్థమైందండి? ఒక 10 మంచి విషయాలు ఆమె కోసం చెప్పి, ఈ 10 పేర్లు ఉన్నాయి కదండి, ఈ 10 పేర్లలో ఒక బిరుదు, ఒక పేరు, ఆమెకు ఒక బిరుదు మీరు ఇవ్వాలి. ఈ 10 లక్షణాలు కూడా నేను రాశాను. ఈ 10 లక్షణాల్లో మీ తల్లిల దగ్గర నుంచి, మీ సహోదరుల దగ్గర నుంచి, మీ భార్యల దగ్గర నుంచి మీరు ఏదైతే చూస్తున్నారో ఆ లక్షణాలు, ఆ బిరుదు మీ భార్యకి, లేకపోతే మీ తల్లికి, లేకపోతే మీ సహోదరికి ఇవ్వాలని ఈ యొక్క గేమ్ రూల్స్ అన్నమాట. క్లాప్స్ కొడదామండి అందరూ. పెంచుతూ వచ్చింది. మా చదువులో కానీ ప్రతి విషయంలో కానీ మాకు చాలా సహకారంగా నిలిచింటాను. మమ్మల్ని దేవుల్లోనే నడిపించాలని తను ఎంతగానో ఆశపడుతూ ఉన్నది ప్రతి క్షణము. లూరియా గారి కోసం చెప్పారు రాజేశ్వర గారు. ఇందులో ఉన్న ఒక బిరుదు లూరియా గారికి ఇవ్వాలి. లూరియా గారి గురించి చెప్పాలంటే చాలా గొప్ప విషయం అండి. నేను చూస్తున్నప్పటి నుంచి కూడా తను ఎంతో శ్రమలు వచ్చిన దేవుళ్ళు తన అనేకలు నడిపించడానికి, ఆయన గొప్ప సాధించడానికి, తన కుటుంబాన్ని ఎలా నడిపించుకోవాలో తను చాలా ఆవేదనతో సంఘం కొరకు కాదు, కుటుంబం కొరకు కాదు, ఎంతగానో ప్రయాసపడుతూ ఇప్పటివరకు వస్తుందండి. దేవుని బట్టి మహిమ చెల్లిస్తున్నాను. నోవాహు భార్య తన భర్తకి సహకారంగా ఉండేది. హవ్వమ్మ సులువుగా మోసపోయేది. ఎవరి పేరు పడుతుంది? కుమార్తె కూడా అలాగే చాలా విషయంలో కూడా ఎంతగానో కుటుంబం తన నిలబడి తన ఇంతవరకు తెలిసినంత మాట కూడా చాలా సహనంతో ఓర్పుతో తను జీవించగలిగింది. తన కుటుంబంలో ఎంతో, తన సంఘంలో కూడా ఎంతో గొప్పగా తను సహకరించడానికి ప్రయత్నించిందని చెప్పట్లో పడదామండి. వాళ్ళ ఫ్యామిలీ కోసం తన లైఫ్ని సాక్రిఫైస్ చేసింది. వాళ్ళ అక్కని వాళ్ళ తమ్ముడు ఇద్దరిని చదివించింది. వాళ్ళ ఫ్యామిలీకి ఏదైనా ఉందంటే తనే వెన్నుముక అనమాట. వాళ్ళ ఆవిడకైనా వాళ్ళ మమ్మీకైనా ఎవరికైనా వాళ్ళ ఇంట్లో వాళ్ళిద్దరిని చూసుకుంటూ, వాళ్ళ రిలేటివ్స్ని కూడా చక్కగా చూసుకుంటూ షాప్లో వర్క్ చేసి వచ్చిన శాలరీ వాళ్ళ ఫ్యామిలీకి, వాళ్ళ అక్క వాళ్ళ తమ్ముడు బాగుంటే చాలా తనకి, వాళ్ళ ఫ్యామిలీ అంతా బాగుంటే చాలా తను ఏమైపోయినా పర్లేదు. ఎందుకంటే ఎదురువాళ్ళకి సాయం చేసే గుణం ఎక్కువ. ఎవరినైనా ఈజీగా అర్థం చేసుకుంటుంది. ఒకరిని గమ్మున అంటే తొందరపడిన మాట ఏమన్నది. వాళ్ళ పేరెంట్స్ అయితే చాలా చక్కగా అర్థం చేసుకుంది. నాకు తెలిసి ఏంటంటే తనలాంటి ఒక మంచి భార్య నాకు దొరకడం, లేదా తనలాంటి ఒక మంచి కుమార్తె వాళ్ళ తల్లిదండ్రులు ఉండడం చాలా అదృష్టం. ఈ రోజుల్లో తనలాంటి వాళ్ళు ఎవరు లేరని నేను నమ్ముతూ ఉంటాను. ఎందుకంటే తన లైఫ్ తను సాక్రిఫైస్ చేసుకోవడం చాలా కష్టం. వాళ్ళ అక్క లైఫ్ కోసం తనకున్న ప్లాట్ని కూడా అమ్మేసేసింది. వాళ్ళ అక్క పెళ్ళి అయిపోయాక ఇంటికి సామానాలు పెట్టాలి కదండి, తనే అన్ని కొని పెట్టింది. ఆ ఈమెయిల్ని కూడా తనే తీర్చింది. కష్టపడి వాళ్ళ తమ్ముడు కూడా చక్కగా జాగ్రత్తగా చదివించింది. ఈ రోజున తనకంటే అయితే ఏమీ లేదు. వాళ్ళ అక్క తరపించిన, వాళ్ళ తమ్ముడు తరపించిన ఏమీ లేదు. ఇప్పటికీ వాళ్ళ తమ్ముడు వాళ్ళ అక్క బాగుంటే చాలానే ఆశించాలి. వాళ్ళ ఫ్యామిలీ అంతా దేవుడే మంచి మనిషి ఇచ్చినందుకు దేవుడిగా ఉంటున్నారు. సహాయం చేసేవాళ్ళు. మా అమ్మ పేరు అనంతండి. ఆవిడ మా కోసం చాలా, అంటే నేను పుట్టినప్పుడే ఆవిడ కానీ మేము కానీ బతుకుతామని చెప్పారంటారు డాక్టర్స్. మరి అప్పటి నుంచి కూడా వాళ్ళు దేవుడిలోకి రావడం, మమ్మల్ని కూడా చిన్నప్పటి నుంచి ఆయన సన్నిధిలో పెంచడం, మరి మా కొరకు ఎన్నో రాత్రులు కన్నీటి ప్రార్థన చేసిందండి. మా చదువులు ఆగిపోయే సమయంలో కూడా మరి నా తల్లి అంతగానో మా కొరకు ప్రార్థించేది. మరి నేను ఇచ్చే బిడ్డలైతే మిరియామండి. ఎప్పుడు దేవునికి స్థితిలో తెప్పిస్తూనే ఉంటుంది. మేము ఏ పరిస్థితిలో ఉన్నా సరే మా కొరకు నిత్యము ప్రార్థిస్తుంది. అలాగే సంఘం కోసం కూడా ప్రార్థిస్తుంది. మాకు ఏ కష్టం వచ్చినా సంఘంతో చెప్తుంది. అలాగే సంఘం కూడా ప్రార్థిస్తుంది. థ్యాంక్ యూ. మాకు ఇచ్చే ఏంటంటే మమ్మల్ని ఎప్పుడు మాకు మంచి మార్గంలో నడుపుతుంది. నేను ఎప్పుడు మంచిగా ఉండాలని చూస్తున్నాను. మంచిగా మమ్మల్ని ఎప్పుడు నటించాలని చూస్తున్నాను.
ఎప్పుడు నన్ను చదువుకో బైబిల్ అది చదువు అని చెప్తుంది. ప్రార్థన చేయాలి. దేవుడితో సమయం ఎక్కువ గడపాలి. దేవుడిలో మనం ఎప్పుడు ఉంటేనే దేవుడు మనల్ని చూస్తాడు. మనం ఎప్పుడు చాలుకోకూడదు. దేవుడి రక్షణ మనం కలిగి ఉండాలి. మనం దేవుడి ఎక్కువ ప్రార్థన చేస్తేనే మనం స్థిరత్వం కలిగి ఉంటాము అని చెప్తుంది. మా తమ్ముడు అయితే ప్రార్థన ద్వారా పుట్టాడంట. మా తమ్ముడు కోసం మమ్మల్ని చాలా ప్రార్థన చేసేది. వాళ్ళ అత్తాల్లో ఎంతో మమ్మల్ని నీకేం కడుపు కుమారుడు పుట్టాడు, నీకు మళ్ళీ ఆడపిల్లే పడుతున్నాను సరే మా అమ్మ తండ్రి ఏసైకే ప్రార్థన చేసేది. దేవుడు మా తమ్ముడు పుట్టినందుకు అది దేవుడి కృప. మా తమ్ముడు దేవుడి వల్లనే కలిగి ఉన్నాడని మేము చాలా ప్రార్థన చేసేది. మా అమ్మ అయితే ఎక్కువ ప్రార్థనలో పడుతుంది. మా కోసం ఎంతగానో ప్రార్థన చేస్తుంది. మేము ఎలా ఉన్నామంటే నా తల్లి ప్రార్థన వల్లే ఇదంతా జరిగింది. మా అమ్మగారి పేరు తెలియదండి. మరి మా చిన్నప్పటి నుంచి అయితే మరి చాలా శ్రమలో మరి చాలా సహనంతో తన కుటుంబాన్ని కట్టుకుంటే పిల్లల విషయంలో భర్త విషయంలో చాలా శ్రమలు అనుభవించినప్పటికీ మరి కుటుంబాన్ని ఏ రోజు విడిచిపెట్టగానే చాలా సహనంగా ఓర్పుగా కట్టుకొని మరి అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉంటుంది. మరి సంఘం కోసం కూడా చాలా ప్రార్థన చేస్తూ ఉంటుంది. బిర్యానీ మరి పిలుస్తుంది. చెప్పండి. మా అమ్మగారి పేరు సత్యవతి గారండి. మీ అందరికీ తెలుసు. చిన్నప్పటి నుంచి మేము అన్ని పిల్లలుగానే పెరిగామండి. కానీ మా రెడ్డి పుట్టిన దగ్గర నుంచి మమ్మల్ని అందరినీ కూడా క్రిస్టియానిటీలో ఎంతగానో నడిపించిందండి. మా అమ్మమ్మ ద్వారా రక్షణ మా మమ్మీకి వచ్చింది. అదే రక్షణని మా నలుగురికి చూపించిందండి. ఎన్నో బయట సంబంధాలు వచ్చినా సరే అవి ఏమీ చేయకుండా క్రిస్టియన్ వివాహాన్ని మా అందరికీ చేయడం మా కుటుంబంలో చాలా గొప్ప విషయం అండి. అవి చేయడం వల్ల మా కుటుంబస్తులందరూ మాకు ఎంతగానో దూరం అవ్వడం, మాట్లాడడం అనేది కూడా జరిగింది. అది ఒక్క కారణమండి. క్రిస్టియన్ వివాహాలు చేయడం అన్న కారణంతో అండి. మా డాడీ మాకు దూరమైనా సరే మా పిల్లలందరినీ దేవుడి భయభక్తుల్లో పెంచడానికి, మేము ఈ స్థితిలో ఉండడానికి తను ఎంతగానో కష్టపడుతూ మమ్మల్ని కూడా అదే కష్టంలో పెంచుతూ తన యొక్క కష్టాన్ని మాకు నేర్పించిందండి. అలాగే ఈ సన్నిధికి వచ్చిన దగ్గర నుంచి 10వదండి మందిర సేవ చేయాలి. ఇంట్లో పని చేయడానికి నేను కానీ మా వదిన కానీ రావాలని చూస్తున్నాను. కానీ ఇక్కడ పనికి మాత్రం దాన్ని ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు కానండి. ఓపిక 10 సార్లు చర్చిలో వాళ్ళకి ఇవ్వాలన్నా వాళ్ళకి ఏమన్నా కావాలన్నా ఇక్కడికి వస్తామంటుంది. ఈ పని చేసుకుంటానికి దేవుడు తనకి ఎంతో శక్తినిచ్చాడు. అన్న బిరుదు మా అమ్మగారికి ఇస్తున్నాను. చెప్పండి. మా అయ్యగారికి సత్యవతి. మరి మా వివాహం అయిన నుంచి కూడా మీరిద్దరూ ఒలిపిగా ఉన్నాము. ఎప్పుడు కూడా ఒకరి నుంచి పెట్టుకోవడం అయితే లేదండి. ఒక్కోసారి ఆవిడ నా మీద కోపడ్డా, ఒకసారి నేను ఆవిడ మీద కోపడ్డా. కానీ నన్ను అయితే సరే చాలా ప్రేమగా చూస్తుంది. నా మాట అయితే చెప్పుకోదు. ఓ 10 నిమిషాలు నేను పడుకుంటే ఏమైపోయిందని తలడిల్లిపోయి చాలా పని తిట్టేస్తుందని పిల్లల్ని కూడా తిట్టేస్తుంది. అంత ప్రేమ అండి నిజంగా. మా అమ్మ కంటే నన్ను బాగా చూస్తుందండి. ఒక విషయంలో నేను నా పరిస్థితిని బట్టి ఒకసారి చిరాకు పడిపోయినా కానీ ఎండి పిల్ల ఎందుకు అలాగా చెప్తావు అని అంటుంది. కానీ మళ్ళీ 10 నిమిషాలు పోయాక నాతో మాట్లాడకుండా అయితే ఉండదండి. ఎప్పుడు కూడా చాలా ప్రేమిస్తుందండి. అలాగే ఎప్పుడు చేతులతో ఎప్పుడు నాకు వండి పెడుతుందండి. ఆ విషయాలు అయితే నేను చెప్పుకోవాలి. నా మేనత్తలు మా అమ్మగారు కూడా అందరూ అది అంటారు, మీరు చక్కటి భర్త చక్కటి అత్తగారు వచ్చింది. నిజంగా అసలు నేనైతే మా దగ్గర చుట్టాలకు చేయాలని ఎప్పుడూ ఆశపడేది మా అమ్మ. నేను అదే చెప్తాను, మీలో చేసుకోలేదు, నేను చేసుకోలేదు కనుక నాకు మంచి అత్తగారు మంచి భర్తను దేవుడు ఇచ్చాడు. అలాగే ఆ సంబంధం రావడం ద్వారా దేవుని ప్రేమ ఏంటో దేవుడు ఏంటో అన్నది నాకు తెలిసింది. నిజంగా మిమ్మల్ని చేసుకుంటే నేను అన్నిలో ఉండిపోతున్నామో అనేసి నేను ఎప్పుడూ అర్థ చెప్తా ఉంటాను. నీకేంటే నీకు చక్కటి అత్తగారు చక్కటి భర్తని దేవుడు ఇచ్చాడు, అందుకే కావాలని అంటారండి. నిజంగా మా అత్తగారు అయితే నన్ను ప్రేమిస్తుందండి. అలాగే తను ఎంత బాగోపోయినా నీ డ్యూటీకి వెళ్తానంటే నాకు చక్కగా వండి పెడతాదండి ఎప్పుడు కూడా. ఆ విషయంలో అయితే తనకి వండి పెట్టే మార్పులు కాదు. వండి పెడతాది, ఇంకా మంచి మార్గంలో నడిపిస్తుంది, ఇంకా చదువుకొని పెద్ద జాబ్ చేయాలనుకుంటున్నాను. ఇంకా అంతేనా? 5 మాటలు చెప్పాడండి కొడుకు. దేవుని నామములో అందరికీ వందనాలండి. 10 మాటలు చెప్పడం నాకు చూద్దాను. సురేఖ ఎక్కడ? సురేఖ ఎక్కడ గురించి ఉన్నా సురేఖ? రైట్ ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి వచ్చినట్టు ఇప్పటి వరకు రాలేదు అవడానికి నిల్చోను. అవ్వ రాశాడు, నా భార్య సులువుగా మోసపోయేది కాదు, చాలా తెలివిగా ఉంటుంది. అవ్వని మోసపోకుండా జాగ్రత్తగా ఉంటుంది. నోవాహు భార్య వల్ల భర్తకి ఎలాగా సహకరించిన నోవాహుకి భార్య, అలాగే నా భార్య కూడా నాకు అన్ని విషయాల్లో సహాయం చేస్తుంది. అంటే నేను ఏదైనా కూడా డెసిషన్ దానికి ఏం చేయొచ్చు అని చెబుతుంది. నో చెప్పదు, ఇలా చేస్తే బాగుంటుంది ఆలోచించుకోండి అనేది, కానీ అలా వద్దని ఎప్పుడు అనదు. దెబోరా మంచి దాంట్లో నడిపించేది, ఇప్పుడు కూడా మంచి చెబుతుంది. మనం అలా కాదు ఇలా చేయాలి అనేది.
నన్ను తిడుతుంది కానీ తనైతే శ్రీమంత్ చాలా బాగా చూసుకుంటుంది. నన్ను చెప్తుంది మా అమ్మ జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకే కోపాన్ని చల్లార్చింది. ఈ మామూలుగా షార్ట్ టెంపర్ బాగా కోపం అయిపోయి నాకు, కానీ పెళ్ళే కానీ కొంచెం కోపం తగ్గింది. అప్పుడప్పుడు కొంచెం కోపం కూడా చాలా చేస్తుంది. మిరియం స్తుతి చెల్లించేది, ఇప్పుడు దేవుడికి స్తుతి చెల్లించేది. నిద్ర లేచిందంటే ప్రేయర్ అయిపోయాక లేస్తుంది. అది అరగంట పడుతుంది, ఒకసారి పావుగంట పడుతుంది. మహా అయితే పావుగంట తక్కువ టైము, అరగంట పడుతుంది. ప్రేయర్ అయిపోయాక ఏదైనా పని స్టార్ట్ చేస్తుంది. మాట చేతులతో వండి పెట్టేది, చాలా చక్కగా వంట చేస్తుంది. చాలా మంచి ఐటమ్స్ చేసి పెడుతుంది, నాకు బాగా చూసుకుంటుంది. మరియా వినడానికి ఆసక్తి చూపించింది. దేవుని వాక్యం గురించి ఆసక్తి కలిగి ఉంటుంది, వినడానికి ఆసక్తిగా ఉంటుంది. దేవుని పరిచయంలో ఉండడానికి ముందుగా ఉంటుంది. అన్న మందిర సేవ చేయలేదు, అవ్వ వాళ్ళని మందిర సేవ చేస్తుంది. ఆ ఇంటికి మనకి సేవ చేయడానికి అందరితో పాటు ఆ గ్రూప్లో వెళ్తుంది. సిగ్గుపడదు, ఫస్ట్లో కొంచెం సిగ్గుపడేది. తర్వాత అలా మనం ఉండకూడదని చెప్పి తను ఎంత దూరమైన నడిచెళ్ళేది. అంత ఇబ్బంది ఉన్నా కూడా అందరితో పాటు. ఇవి నా భార్య గురించి చెప్పదలుచుకున్నాను. ఇంకా నా జీవితంలో ఉన్న వాళ్ళ గురించి కూడా చూడాలనుకున్నాను. మా అమ్మ గురించి కూడా ఇక్కడ అవకాశం వచ్చింది కాబట్టి మా అమ్మ గురించి అంటే మా అమ్మ 5 కంది, 5లో నేను ఒక్కనే మిగిలాను, అందరూ చనిపోయారు. అందుకే మా అమ్మకి నేనంటే చాలా ఇష్టము. నన్ను భరించేది ఒకటే, మా అమ్మ ఒకటే. నన్ను ఎవరు కూడా అంత భరించరు. చెప్పాను కదండి నాకు కోపం ఎక్కువ అని. ఇలా సైలెంట్గా ఉంటాను కానీ చాలా కోపం ఎక్కువ. తినే కంచం కూడా అలా ఇసుకు కొట్టే చిన్నప్పుడు, అంత కోపం ఎక్కువ. అన్ని భరించింది మా అమ్మ. ఎందుకంటే మనం ఎన్ని చేసినా కూడా భరించేది అమ్మ ఒకటి, ఇంకెవరు మనల్ని భరించదు. అందుకే మా అమ్మ గురించి కూడా చెప్పాలనుకున్నాను. నా కోపం ఎక్కువ మా అమ్మ ఏదో చూపిస్తాను, ఎందుకంటే నాకు ఎవరు భరించరు. ఒకటే ఫీల్ అయింది కానీ తర్వాత మళ్ళీ మాట్లాడతాను. నాకు బాగలేదంటే చేస్తానే ఉంటుంది ఫోన్, తగ్గిందమ్మా చేయకమ్మా, ఇబ్బంది లేదమ్మా అన్నా కూడా చేస్తానే ఉంటుంది. నేను తిన్నావు, ఏం తెలియదు అన్నీ కూడా. ఇంకోటి గురించి చెప్పదలుచుకున్నాను. మా అమ్మమ్మ ఆమె ప్రార్థన వల్లే మేము ఇప్పుడు ఎలా ఉన్నాము. ఫస్ట్ నుంచి కూడా తను దేవుని సేవకి గొడవపడేది వచ్చి చర్చి నుండి వచ్చాక అందరూ వస్తున్నారు, మీరు మాత్రం ఎందుకు రావట్లేదని మా అమ్మని నన్ను తిడుతూనే ఉండేది, ఎప్పుడు మీరు ఎందుకు ప్రేయర్కి రావట్లేదని. సో మా అమ్మమ్మ గురించి కూడా జ్ఞాపకం చేసుకున్నాను. ఇంకోటి మా చిన్నమ్మ, అమ్మ కూడా లేదు, చనిపోయింది. నన్ను చిన్నప్పటి నుంచి పెంచింది ఆవిడే, అంటే మా అమ్మ తర్వాత అతను. కాబట్టి ఏంటంటే నన్ను పెంచేది, నేను ఇప్పుడు చిన్నమ్మని పెంచేదాన్ని కదా, అక్కనే పెంచామని. మా అమ్మైనా అక్క అనేది పిలుస్తుంది అనేది, మా అమ్మమ్మైనా మా తాతైనా అక్కనే అనేవాళ్ళు. అలా ఉండేది, అంటే మా అమ్మని అక్కని పిలిచేది. అందువల్ల నేను కూడా ఏంటంటే చిన్నప్పుడు అక్క అక్క అంటే తిరిగేవాడిని. నన్ను చాలా బాగా చూసేది, నేనంటే చాలా ఇష్టము. మా చెల్లి ఏదైనా కూడా నేను చెప్తే ఓ చెప్పదు, తనకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా సరే అన్న అనేది ఏం మాట్లాడదు. ఇష్టం లేకపోతే తర్వాత వదిలితే చెప్పిద్దామో, కానీ నా దగ్గర అయితే ఎప్పుడు ఏమందు. అంటే గౌరవిస్తారు వాళ్ళు, నేను ఎలా ఉన్నా కూడా మా అన్నయ్య అని గౌరవిస్తారు. ఇది నా కుటుంబంలో ఉన్న స్త్రీల గురించి నేను చెప్పదలుచుకున్నది, నా భార్య గురించి, నా కుటుంబం గురించి. థ్యాంక్ యూ. మా వదిన గారు ఇలా అక్క పెద్దమ్మ అక్కడి, తను కూడా హాస్పిటల్లో ఇలాంటి బాధ నేను పడలేదు. హాస్పిటల్ మాకు అలవాటు లేదు, గవర్నమెంట్ హాస్పిటల్. ఈ కర్మ నాకే అని చెప్పి వదిలేసి వెళ్ళిపోయింది. చాలా బాధపడ్డాము. అయినప్పటికీ తన ఓర్పు సహనంతో అలా ఉండి ప్రార్థనలో నడిపించి, పిల్లలకి ప్రార్థన నేర్పించి, నాకు నడుము కంప్లైంట్ వల్ల నేను త్వరగా వెళ్ళాను. తను పొద్దుగా లేచిపోయి ఇల్లు చెక్క పెట్టుకుని, నేను కోపడతానండి, నాకు కోపం ఉంది, అప్పుడు వస్తాను. కానీ నన్ను మళ్ళీ చాలా చక్కని మార్గంలో నడిపించి ఆ కోపాన్ని చల్లార్చి, నోవాహుకి ఎలాగైతే వాటిని తోడుగా ఉంటారు, తన కూడా నాకు తోడుగా ఉండి ఎంతో శాంతిగా ఉండి, ఇంట్లో తండ్రితో కూడా వేగి, తండ్రితో కూడా భరించి, నేను బయటికి వెళ్ళిపోతానని కుదరలేదు, నేను జనవరి సాయంత్రం వస్తాను. కానీ తన తండ్రితో కూడా ఎన్నో బాధపడ్డాను. మేము 4 రోజులు అయిందండి మా అక్కగారు అమ్మాయి మా మేనగోడ మ్యారేజ్కి. ఎవరు పట్టించుకోకపోయినా ప్రార్థన చేసుకుంటాం. వాళ్ళు ఎవరు పట్టించుకోకపోయినా మనం పట్టించుకున్నప్పుడు దేవుడు ఉన్నాడండి అని ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంటాను. వాళ్ళు ఎవరు పట్టించుకోవాలి. అది మన దగ్గర డబ్బులు ఉందని చెప్పు, డబ్బులు ఉన్న వాళ్ళ డబ్బులు లేని వాళ్ళు 4 చైన్లు వేసుకుంటే ఒకరోజు వస్తారు. 20,000 రూపాయలు 5,000 రూపాయలు చేరక్కుని ఒకరోజు వస్తారు. 500 రూపాయలు చేరక్కుని ఒకరోజు. ఈ మార్పు బయట ప్రజలకు రాదు, మన సంఘానికి వచ్చిన వాళ్ళకి మాత్రం వస్తుంది. అందరినీ సమానంగా చూడాలనేది మన సంఘంలో మాత్రం వస్తుంది. అయినప్పటికీ తను మా అమ్మగారితోనే, మా అక్క ఆడపడుచు, మా అక్కతోని, మా అన్నయ్య, మా వదిని వాళ్ళందరూ పట్టించుకోకపోయినప్పటికీ ఎవరితో ఏం చెప్పదండి. చాలా బాధపడుతుంది వాళ్ళతో. వాళ్ళు రాకపోతే తిడతారు, ఎన్నో మాట్లాడతారు, నేను తిరుగుతా, నేను పోగొడతా, నేను పట్టించుకోని, నేను అసలు ఎవరిని లెక్క చేయలేండి. నేను చిన్నప్పటి నుంచి మొండిగానే ఉంటాను. తను ఏమన్నంటే మాత్రం నేను ఊరుకోను, నేను మాట్లాడతాను. కానీ తిట్టినండి అలా ఉన్నాయి, అలా సమాధానం చెప్పాలి, అలా సమాధానం చెప్తాను. తను ఎంతగానో నోవా భార్య ఎలా అయితే సాధరించిందో అలాగే ఆ రీతిగా చక్కగా మంచి దారిలో నడిపించి సహాయం చేసే గుణం ఎవరిని ఏమన్నది, ఎంతో మంచి హృదయం ఉంటుంది. నేను అప్పటిని తను నన్ను చల్లారుతుందండి, చక్కగా ప్రార్థన చేసుకుంటుంది. ఎవరి సహాయం లేక మేము ఇలా ఉన్నామని, కేవలం దేవుడి ద్వారాగానే మేము బతుకుతున్నామని ఫస్ట్ నుంచి కూడా ఎన్నో బాధలు పడుతూ
హల్లెలూయా. అదే మా ఫస్ట్ పిల్లలు అంటే ఎంతో మేము బాధపడ్డారు. ఎవరో ఏదో టైంలో అప్పుడు మామిడి పద్ధతి ఈ పద్ధతులు ఈ మందిరం వచ్చి పిల్లలు ఇచ్చాను. తర్వాత పిల్లల గురించి మాకు మా అత్తగారి పిల్లలు చూడకపోతే ఈవిడే ఇద్దరు పిల్లల్ని కూడా చూసుకునేది. ఆ హాస్పిటల్ గురించి చూసుకుంటే మళ్ళీ ఒక మాట్లాడిన సరే సత్య గారి గురించి చెప్పాలని అనిపించింది. ఒక హాస్పిటల్లో ఇలా ఆపరేషన్ అయిన మండలం నుంచి ఒక అది పుట్టిన చాలా అమ్మ చూడలేదు. ఆ హాస్పిటల్ తీసుకుంటాను మా ఊరిగారు ఇక్కడ ఉంటే ఆ నొప్పి ఎంత బాధ అయినా సరే ఆవిడే 5 వంట చేసి అలాగా వండి పెట్టిందండి. అది తలుచుకుంటే నాకు బాధ అనిపించింది, వెళ్ళిపోదామని అనిపించింది. కానీ ఏదో రకంగా ఇక్కడ ఉండాలని ఒక పట్టుదలతో అలా ఉండేది. మరి ఆ ఇద్దరు పిల్లల గురించి ఎంత మరి ఆవిడ సహకారం ఎవరి మీద ఆధారపడుతుంటే ఎవరిని ప్యాకేజ్ అంటే కరోనాలో కూడా మరి ఆ రోజుల్లో మరి చాలా ఇబ్బందిగా ఉండేది. కానీ అది ఎవరు మమ్మల్ని ఇద్దరిని ముగ్గురిని నడిపిస్తూ అప్పుడు ఎవరో అందరూ హైదరాబాద్లో ఉండేది కరోనా టైంలో. హాస్పిటల్కి కట్ట నేనే అలా తిరుగుతా. మా అత్తగారు ఉన్నా సరే పట్టించుకునేది కాదు. బాగానే నన్ను పట్టించుకోలేదని పాపం ఆవిడ తీసినా సరే పాపం ఆవిడ అలా నిలబడి కూరగాయలు చూసుకుంటూ వంట చేసుకుంటూ కరోనా ఆ కుర్రాడలో 7% కూడా అడుగు నైట్ టైం కట్ట 7% ఎంతో గెలిపి ఆడిపోతే ఎప్పుడో ఒకసారి వచ్చి ఆ పట్టణం అడుగుతుంటే మాస్క్ లేకుండా అడుగుతుంటే బాధపడుతూ ఆ కుర్రాడికి అలా ఎలా చేస్తూ పొద్దు కాడ వస్తుపోతుంటే మరి ఎన్నో ఎంతో కానీ పిల్లలతో చూసుకుంటూ ఉండేది. మరి దేవుడి సంసారం మా అమ్మ చాలా మంచిది. నేను నాతో ఇప్పుడు హెల్ప్ఫుల్గానే ఉంటుంది. నేను ఏమడిగినా చేస్తుంది. ఎప్పుడు నాకు హెల్ప్ఫుల్గానే ఉంటుంది. రండి పుష్ప గారు. బాగా చేస్తుంటుంది. అయిపోతుంది. మా అమ్మని నన్ను బాగా చూసుకుంటుంది. ఏమడిగినా వద్దనకుండా చేస్తుంది. అండ్ ఇందులో చూసుకుంటే మంచి దారిలో నడిపిస్తుంది. అందులో మంచి దారిలో నడిపిస్తుంది. మా అమ్మ ఎప్పుడు నన్ను మంచిగా నడిపించాలని చూస్తుంది. నేను కుటుంబం వేసుకున్నాను ఆలోచన సరే నన్ను మంచిగా నడిపించి మంచిగా చూసుకుంటాను. ఎప్పుడు నేను మంచిగా ఉండాలని కోరుకుంటాను. మా అమ్మ మరి మా అమ్మ గురించి చెప్పాలి అంటే మా చిన్నప్పటి నుంచి కూడా నన్ను చాలా ప్రేమగా చూసేవారు. అన్ని విషయాల్లో నాకు ఫ్రీడమ్ ఇచ్చి నన్ను ఎంతో మంచిగా చూసుకునేవారు. మరి తన ఆరోగ్య పరిస్థితిని బట్టి కొన్ని సంవత్సరాల నుంచి తను మారిందండి. ఏదేమైనా అన్ని విషయాల్లో కూడా నాకు సహకారిగా ఉంటూ నేను ఎక్కడికి వెళ్ళినా కానీ నాకు తోడుగా ఉంటారు. నా ఒంటరితనంలో నాకు మా అమ్మగారు చాలా హెల్ప్గా ఉంటున్నారండి. ఎందుకంటే దేని పొందున్నారు. ఏది వచ్చినా నేను ఏది చెప్తే ఆమె పెద్ద ఆమె కానీ నేను ఏది చెప్తే అదే వింటారు. నేను ఒకవేళ ఏ విషయంలో కోపపడినా కానీ సర్దుకుపోతూ ఉంటారు. మరి మా అమ్మ దొరకడం నా అదృష్టము. మరి మా అమ్మ అయితే ఇంకా చెప్పేదాంట్లో ఏంటంటే దేవుని వాక్యం వినడానికి కానీ ఏదైనా చెప్పింది వినడానికి కానీ ఉంటారు. మా అమ్మగారికి నేను చెప్పేది మరి గారిలాగా వినడానికి ఆవిడ ఆసక్తి చూపిస్తారు దేవుని వాక్యం.